రామాయణం అరణ్యకాండ 35 సర్గనలు 24 శ్లోకాల నుంచి. శూర్పణఖ చెప్పాల్సిందంతా చెప్పిన తర్వాత దానికి తగ్గట్టుగా అక్కడ సభామందిరంలో అందరితో చర్చించుకున్నాడు. అయిపోయిన తర్వాత తన మందిరానికి వెళ్ళిన తర్వాత తాను నిర్ణయం తీసేసుకున్నాడు, ఆలోచించుకుని తర్కించుకున్నాడు. మానవ మాత్రుడే కదా రాముడు ఎంత అనుకున్నాడు. ఆ సీత యొక్క సౌందర్యం గురించే చింతిస్తూ వెంటనే తన రథాన్ని సిద్ధం చేయమని చెప్పాడు. రథాన్ని అధిరోహించి ఆ ప్రదేశానికి వస్తున్నాడు, మారీచి దగ్గరికి వెళ్ళటానికి. ఆ చుట్టుపక్కల ఉన్న అవన్నీ గమనిస్తున్నాడు. విమానాలతో తపోమహిమలాగా అవి ఎక్కడికన్నా వెళ్ళగలిగేవి ఆ మహాపురుషులకి చెందినవి. ఆ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా గుబాళించేటి మధురమైన ఫలాలతో ఉన్న చెట్లు, శ్రేష్టమైనవి వృక్షాలే తప్ప ఉపవనాలున్నాయి, వనాలున్నాయి, విరబూసిన పువ్వులతో ఉన్న చెట్లున్నాయి. అవన్నీ చూశాడు. శంఖానాం రసస్తరం చైవ ప్రమాళనిచయం తథా కాంచనాని చ శైలాని రాజతాని చ సర్వసః. శంఖములు పగడపు కుప్పలు కుప్పలుగా, అలాగే వెండి బంగారు వన్నెలతో విరాజిల్లుతున్న పర్వత శిఖరాలని కూడా రావణాసుడు అంతటా చూశాడు. ప్రస్రవాణి మనోజ్ఞాని ప్రసన్నాని ప్రధాని చ ధనధాన్యోపపన్నాని స్త్రీరత్నేహ శోభితాని చ. ఆ రావణాసుడు కనులకి విందుగా కనిపించే ఆ సెలయేళ్లను చూస్తున్నాడు, స్వచ్ఛంగా ఉన్న మడుగుల్ని చూశాడు, ఇంకా ధన ధాన్యాలతో తులతూగుతున్న ఆ నగరాలన్నిటినీ కూడా చూశాడు రావణాసుడు. హస్త్య అశ్వరథగాఢాని నగరాణ్యావలోకయన్ తం సమం సర్వతః స్నిగ్ధం మృదు సంస్పర్శ మారుతం అనూపం సింధురాజస్య దదర్శాత్రి దివోపమం. వనితామణులతో, గజాలు అంటే ఏనుగులు, అశ్వాలు, గుర్రాలతో, రథాలతో ఉన్న నిండిపోయి ఉన్నవన్నీ గమనించాడు. అంతటా సమతలము కలిగి సుందరమైన దృశ్యాలతో కనిపిస్తూ, అలాగే అంటే కనిపించడానికి దృశ్యాలు బాగా కనిపిస్తున్నాయి, దానికి తోడుగా పిల్లగాలుల హాయిగా గాలి కూడా స్పర్శ తగులుతుంది. స్వర్గంతో సమానమైన విలసిల్లుతున్న ఆ సముద్ర తీరాన్నంతా కూడా చాలా సంతోషంగా తిలకిస్తున్నాడు. ప్రదేశం చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే మనకి ఏం చెప్తారు, ఇంటిని ఒంటిని రెండింటిని శుభ్రం చేసుకుని ధ్యానం చేస్తావు, ఏది చేస్తావో పూజ చేసిన దాని ప్రతిఫలం అన్నది అనంతం. శుభ్రమైన ప్రదేశంలో నువ్వు కూడా శుభ్రంగా ఉండి కూర్చో అని చెప్తారు. ఎందుకు? ఆ ప్రదేశం యొక్క ప్రభావం నీ మీద పడి నీలో ఉన్న వికారాలు తొలగించుకోవటానికి క్రతువులను నేను చేస్తున్నావు. ఒకటికొకటి తోడైనప్పుడు స్వల్పంగా నేను కృషి చేసినా సరే దాని ఫలితం అనంతంగా ఉంటుంది. చెత్త కుప్ప పక్కన నేను కూర్చుని ఎంత సెంటు కొట్టుకున్నా సరే ఏమవుతుంది, చెత్త వాసన అధిగమిస్తుంది. ఈ సెంటు అన్నది మరుగున పడిపోతుంది. పైగా డబ్బు ఖర్చు పెట్టి మరీ కొట్టుకుని చెత్త దాని పక్కన నేను నుంచున్నప్పుడు ఎలా ఉంటుంది? ప్రయోజనం ఉండదు. ప్రదేశం శుభ్రంగా ఉన్నప్పుడు నేను కొద్దిగా కొట్టుకున్నా సరే దాని పరిమాణం నేను ఆస్వాదించవచ్చు, దాని పరిమాణం చుట్టూ కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అందుకే పరిసరాలు అన్నది చాలా ప్రాధాన్యము. మన ఇంద్రియాల యొక్క నిగ్రహణకి, ఆ ఇంద్రియాలు మళ్ళీ మన శత్రువులా ఉండేలాగా చంచలత్వానికి తీసుకెళ్ళటానికి అదే కారణము, దాన్ని మళ్ళీ స్థిరత్వానికి తీసుకెళ్ళటానికి అదే కారణము. నిగ్రహణ అన్నది కోల్పోతే ఒకలాగా ఉంటావు, ఆగ్రహానికి ఉగ్రత్వానికి వెళ్ళిపోతావు. నిగ్రహం ఉంటే ఎలా ఉంటుంది? ప్రశాంతమైన చిత్తంతో ఉంటావు. ఇక్కడ చాలా ప్రశాంతంగా, అటు గాలి బాగుంది, వాసన బాగుంది, చూడటానికి దృశ్యాలు బాగున్నాయి, వినసొంపుగా పక్షుల యొక్క ఈ శబ్దాలన్నీ కూడా వినిపిస్తున్నాయి. అందుకని రావణాసుడికి ఇది స్వర్గంతో సమానం అనిపించింది. చాలా సంతోషంగా అవన్నీ చూస్తూ ఉన్నాడు. తత్ర పశ్యత్ సమేధాభాం న్యక్రోధ్రం ఋషిభిర్వృత్తం సమంతాద్యస్యతా శాఖాః శతయోజన మాయకాః. ఇలా కొంత దూరం పయనించిన తర్వాత అతడు మేఘాలొక్క సమూహంలాగా కనపడుతున్న ఒక మర్రి చెట్టుని చూశాడు. దాని చుట్టూ కూడా ఋషీశ్వరులు చేరి దాని కొమ్మలు అన్ని వైపులా కూడా 100 యోజనాల వరకు కూడా వ్యాపించి ఉన్న ఆ మర్రి చెట్టుని చూశాడు. ఆ మర్రి చెట్టు అంటే 100 యోజన అంత మహర్షులు అందరూ కూడా దాని పరిసరాల్లోనే ఉన్నారు, అది అంత వ్యాపించి ఉన్నది.
हस्तिनमादाय महाकायं च कच्छपं भक्षार्थं गरुडः साकाम् ఆజగామ మహాబలః. మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఒకానొకప్పుడు ఒక మదుపటేనుగుని, పెద్ద శరీరం కలిగిన అక్కడ మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఒకానొకప్పుడు ఒక మదుపటేనుగుని, పెద్ద శరీరం కలిగిన ఒక తాబేలుని తీసుకుని తినటానికై ఆ చెట్టు కొమ్మ పైన చేరుకుని ఉన్నాడు. తస్య తాం సహసా సాకాం భారీన పతభుత్తమః సుపర్ణః పర్ణబహుళా బభంజా చ మహాబలః. బలమైన రెక్కలు కలిగి, చాలా పక్షిరాజు అంటాం గరుత్మంతుడిని, అంత పెద్ద శరీరం కలిగి అంత పెద్ద రెక్కలు కలిగిన వాడు, చాలా వేగం కలిగిన వాడు. అటువంటి ఆ పక్షిరాజైన గరుత్మంతుడు చెట్టు మీద చేరి ఉన్నాడు. ఆ పక్షిరాజు యొక్క బరువుకి తట్టుకోలేక దట్టంగా ఆకులు కలిగిన ఆ మర్రి చెట్టు కొమ్మ విరిగిపోయింది. ఏ మర్రి చెట్టునైతే ఆశ్రయించి అక్కడ పైగా అది 100 యోజనాల వరకు విస్తరించింది. ఒక యోజనం అంటేనే 13 కిలోమీటర్లు. అక్కడ పైగా లెక్క పెట్టలేనన్ని ఋషీశ్వరులందరూ కూడా దాని చుట్టూ చేరి ఉన్నారు. అప్పుడు అది ఈ గరుత్మంతుడు యొక్క భారాన్ని తట్టుకోలేక ఒక కొమ్మ విరిగిపోయింది. తత్ర వైఖానసా మాసా వాలకెల్యా మరీచిపాః అజా బభూవుర్ధ్రామ్రాక్ష సంగతాః పరమర్షయః. ఆ వృక్షం కింద వైఖానసులు, మాషగోత్రజులు, వాణిక్యులు సూర్య కిరణములు ఆస్వాదించేవారు. అలాగే బ్రహ్మ యొక్క పుత్రులు, యజ్ఞ హోమాధుములు ఆహారంగా చేసుకున్న ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఋషీశ్వరులు ఆ చెట్టు దగ్గర చేరి ఉన్నవారు. తేషాం దయార్థం గరుడః తాం శాకం శతయోజన జఘామాదాయ వేగేన తౌ చోభౌ గజకచ్చపౌ. అంతటా గరుడు వారిపై దయ చూపి ఒక పాదంతో 100 యోజనముల వరకు వ్యాపించి ఉన్న ఆ శాఖను, మరి యొక్క పాదంతో గజ కూర్మముల్ని పట్టుకొని వేగంగా వెళ్ళిపోయాడంటే, పడిపోతున్న శాఖ వాళ్ళ మీద పడి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఒక కాళ్ళతో దాన్ని పట్టుకున్నాడు, ఇంకో కాళ్ళతో ఆ గజాన్ని పట్టుకున్నాడు, అలాగే ఆ తాబేల్ని కూడా పట్టుకుని అక్కడి నుంచి చాలా వేగంగా వెళ్ళిపోయాడు. ఏకపాదేన ధర్మాత్మా భక్షయిత్వా తథామిసం నిషాద విషయం హత్వా శాకాయ పతభుత్తమః ప్రహర్షమతులం లేవి మోక్షయిత్వా మహాముని. తర్వాత ధర్మాత్ముడైన ఆ గరుత్మంతుడు పయనిస్తూనే ఆ గజని, అలాగే అంటే ఆ గుర్రాన్ని, అలాగే ఆ తాబేలు మాంసాన్ని కూడా తినేశాడు. తర్వాత అతడు ఒక కిరాత గ్రామానికి సమీపించి అక్కడ మునులను హింసించే అటువంటి కిరాతులను ఆ కొమ్మతో కొట్టి చంపేశాడు. అతడు అక్కడ మహర్షులను కాపాడి చాలా సంతోషించాడు. సాతేనైవ ప్రహర్షేణ ద్విగుణీకృత విక్రమః అమృతానయనార్థం వై చకార మతిమాన్మతిం. అతడు ఒక విజయాన్ని సంపాదించుకున్నానని ఆ ఉత్సాహాన్ని పొంది రెట్టింపు పరాక్రమతో అమృతాన్ని గొనువొచ్చటానికి నిశ్చయించుకున్నాడు. ఆయుజాలాని నిర్మధ్య భిత్వా రత్నమయం గృహం మహేంద్ర భవనాద్గుప్తం ఆజహారామృతం తతః. అమృతము ఇంద్రుని భవనంలో రక్షింపబడుతూ ఉన్నది. ఎవరు పడితే వాళ్ళని తీసుకుని తాగటానికి అవకాశం లేనిది. అందువలన అతడు ఇనుపగా ఆ గవాక్షముని ఛేదించుకుని రత్నమయమైన గృహాన్ని పడగొట్టి ఆ అమృతాన్ని తీసుకుని వచ్చాడు. తం మహర్షి గణేర్జుష్టం సుపర్ణాకృతలక్షణం నామ్నా సుభద్రం న్యగ్రోద్రం దదర్శ ధనధానుజః. అంటే ఇనుప గవాక్షముల్ని ఛేదించేశాడు, రత్నాలతో ఉన్న గృహాన్ని పడగొట్టేశాడు, అమృతాన్ని మాత్రం తీసుకుని వచ్చాడు. గరుత్మంతుడు ఒక కమ్మను విరగ్గొట్టగా మిగిలి ఉన్న ఆ మర్రి చెట్టు మహర్షులకి నీడెస్తూ సుభద్రము అన్న పేరుతో ప్రసిద్ధిగాంచింది. రావణాసుడు ఆ వృక్షాన్ని దర్శించాడు. ఆ వృక్షానికి అంత చరిత్ర ఉంది. తంతు గత్వా పరం పారం సముద్రస్య నదీపతేః
దదర్శాశ్రమే కాంతే రమ్యే పుణ్యే వనాంతరే. రావణాసుడు నది పతి అయిన సముద్రం యొక్క అవతలి తీరానికి చేరి అక్కడ చాలా అందంగా ప్రశాంతంగా ఉన్న పవిత్రంగా ఉన్న ఒక ఆశ్రమాన్ని చూశాడు. తత్ర కృష్ణ జీనధరం జటావల్కలధారిణం దదర్శా నీతాహారం మారీచం నామ రాక్షసం. అక్కడ కృష్ణ జీనాలను ధరించి నార చీరలు వేసుకుని జటలు ధరించి ఉండి ఆహార నియమాల్ని పాటిస్తూ జీవిస్తున్న మారీచుడన్న రాక్షసుణ్ణి చూశాడు రావణాసుడు. సరావణ సమాగమ్య విధివత్తేన రక్షస మారీచేనార్చితో రాజా సర్వకామేన మానుష్యేణ. అంతటా ఆ రాక్షసుడు రావణాసుడికి స్వాగత మర్యాదలన్నీ చేసి విధి విధానంగా సరే దివ్యమైన వివిధ భోగ్య వస్తువులన్నీ కూడా అతనికి సేవించుకుని అర్చించుకున్నాడు మారీచుడు. తం స్వయం పూజయిత్వా తు భోజనేనోదకేన చ అర్ధోపహితయా వాచ మారీచో వాక్యమబ్రవీత్. తర్వాత మారీచుడు స్వయంగా అతనికి అన్న పానీయాలని అన్నీ ఇచ్చి రావణాసుని గౌరవించి అతనితో అర్ధయుక్తంగా మళ్ళీ ఇట్లా మాట్లాడాడు. కచ్చిత్ సుకుశలం రాజన్ లంకాయాం రాక్షసేశ్వర కేనార్థేన పునస్తం వై తూర్ణమేవామిహాగతః. ఆ రాక్షసరాజు అంటే ఇప్పుడు మారీచుడు కూడా ముందు నుంచి ఇలాగ కృష్ణజీనాలు వనవాసిదారిగా ఇట్లా నియమాల్ని పాటిస్తూ బ్రతికినవాడు కాదు. అయితే ఇప్పుడు తన జీవన విధానాన్ని మార్చుకున్నాడు. దానికి ముందు తను ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆ రావణాసుడు ఏంటి అన్నది కూడా క్షుణ్ణంగా తెలుసు కాబట్టి, ఓ రాక్షస రాజా, లంకయందు అందరూ కుశలంగానే ఉన్నారా? ఒంటరిగా వెంటనే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా కొంతమంది నిజంగా వచ్చారు అంటే ఏదో ఒక కార్యం ఉంటే కానీ రారు. అందుకుని లంకలో ఏదన్నా ఆపదొచ్చిందా, అందరూ బాగానే ఉన్నారా, ఇంకేదన్నా జరిగిందా, ఇలా ఒంటరిగా ఇక్కడికి ఈ సమయంలో రావటానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఏవముక్తో మహాతేజ మారీచేన స రావణః తంతు పశ్చాదిదం వాక్యం అబ్రవీద్వాక్యకోవిదః. మారీచుడు ఇట్లా ప్రశ్నించగా వాక్చతురుడైన రావణాసుడు మారీచుడితో మాట్లాడికి పూనుకున్నాడు. ఎందుకు? పని మీద వచ్చినాడు, అవతలపడ తన పని ఎలా అన్నా చెయ్యాలి కాబట్టి ఎట్లా చెప్తే వింటాడు, ఏది చెప్తే వింటాడు, బతిమాలో భయపెట్టు ఏదో ఒకటి ఆ పనిని మాత్రం చేయించుకునే వెళ్ళాలన్న నిశ్చయంతో ఉన్నవాళ్ళు. అందుకని ఇలా అడిగిన వాటిని అన్నిటి అంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు, లంకలో అందరూ బాగున్నారా అని అడిగాడు. పైగా ఒక్కడివే వచ్చావు, ఏదో పని మీద ఉంది కాబట్టి, పైగా అది నిజంగా చాలా గొప్ప పనే అయి ఉండాలి, లేకపోతే సేనని తీసుకురాకుండా ఎందుకు వస్తాడు, ఒక్కడే వస్తాడు అని అడిగితే దానికి సమాధానం ఇవ్వటానికి రావణాసుడు పూనుకున్నాడు. దాంతో ఇక్కడ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండంలో 35 సర్గ సంపూర్ణం.